నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహార శైలి ఇప్పుడు రచ్చరచ్చగా మారింది. అభివృద్ధిపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి ఒకవైపు, సొంత పార్టీ కార్యకర్తలే బహిరంగంగా ప్రశ్నించడం మరోవైపు ఆయన ఆగ్రహానికి కారణమవుతుందనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ సహా పలు పార్టీల్లో రాజకీయ ప్రయాణం చేసిన ఈ సీనియర్ నాయకుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కంటే వ్యక్తిగత ప్రాధాన్యతలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా సొంత పార్టీ కార్యకర్త అభివృద్ధి అంశాలపై నిలదీయడంతో అందరి సమక్షంలో మంత్రి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రస్తుత నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారంపై ప్రజలతో పాటు సొంత పార్టీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాపూరు, వెంకటగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆయన 2 సార్లు మంత్రిగానూ పనిచేశారు. 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీని వీడి కూటమిలో చేరిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే అధికారంలో ఎన్నిసార్లు ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు మినహా మిగతా సమయంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కనిపించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఇంటింటికి వెళ్లాలని పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ప్రజలను కలిసిన మంత్రికి ఊహించని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇటీవల మర్రిపాడు పర్యటనలో సొంత పార్టీ కార్యకర్తల నుంచే అభివృద్ధిపై ప్రశ్నలు ఎదురుకావడంతో మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేయడంపై స్థానికంగా చర్చ సాగుతోంది. దీంతో మంత్రి గారు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేత విక్రమ్ రెడ్డి, ఆయన కుటుంబం, వారి సానుభూతి పరులపై విమర్శలు గుప్పిస్తూ అసలు అంశాన్ని మళ్లించే ప్రయత్నం చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఇసుక రవాణా, రియల్ ఎస్టేట్ వెంచర్లకు గ్రావెల్ తరలింపు, చేపల చెరువులకు చికెన్ వ్యర్థాల సరఫరా, రేషన్ బియ్యం అక్రమ రవాణా వంటి అంశాలపై స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాలపైనే దృష్టి పెట్టిన మంత్రి గారు నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించాలనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి ప్రభావం స్థానికంగానూ కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మర్రిపాడులో జరిగిన సమావేశంలో సోమశిల హైలెవెల్ కెనాల్ పనులు ఎందుకు నిలిచిపోయాయని సొంత పార్టీ కార్యకర్త ప్రశ్నించగా మంత్రి తీవ్ర ఆవేశంతో స్పందించారు. ప్రశ్నించిన వ్యక్తిని వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తిగా ముద్ర వేయాలని ప్రయత్నించడంతో పాటు ఇంకా ప్రతిపక్ష సానుభూతి పరులు ఎలా ఉన్నారు, మీకు సిగ్గులేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా అక్కడున్న వారు చెబుతున్నారు. మంత్రి స్పందనను గమనించిన స్థానికులు అభివృద్ధిపై సమాధానం చెప్పాల్సిన సమయంలో ప్రశ్నించిన వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం ఎక్కడి విడ్డూరమని చర్చించుకుంటున్నారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో మంత్రిగారు విమర్శలను తట్టుకోలేక ఆవేశానికి లోనవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.